guys, welcome to our channel Vani Venkat Official. So ee roju manam ekkada unnamo cheppukoni chuddam. ISKCON temple. So ISKCON ante Bangalore lo unna ISKCON, Hyderabad lo ISKCON ani anukuntunnaremo. Kadandi manam vachesi Tirupati lo unna ISKCON temple lo unnam. So ఏమంటే శ్రీవారి దర్శనం చేసుకోవడానికి చాలా మంది తిరుపతికి వస్తుంటారు. వన్స్ దర్శనం అయిన తర్వాత లోకల్ సైట్ సీయింగ్ విజిట్ చేస్తారు. అంటే లైక్ కపిల్ తీర్థం వెళ్తారు, జపాలి వెళ్తుంటారు, తిరుచానూరు వెళ్తుంటారు, ఇలా చాలా ప్లేసెస్ వెళ్తుంటారు. కానీ ఇస్కాన్ టెంపుల్ గురించి చాలా మందికి తెలీదు. సో అందుకే మేము ఈ వీలాగ్ చేస్తున్నాము. ఇస్కాన్ టెంపుల్ ని కూడా ఈసారి తిరుపతి విజిట్ చేస్తే మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. అంటే ఈ ప్లేస్కి వచ్చేస్తేనే మన మైండ్ అనేది రిలాక్స్ అయిపోతుంది. నాకైతే ఒక పీస్ లాంటి ఫీలింగ్ వచ్చింది, చాలా బాగుంది. బెస్ట్ టైం టు విజిట్ అంటే మా సజెషన్ వచ్చేసి ఈవినింగ్ టైమ్స్ అండి, ఎందుకంటే లైట్నింగ్తో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మా సజెషన్ ఏంటి అంటే ఈవినింగ్ టైమ్స్ విజిట్ చేయండి. మనం వన్స్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ క్షీరసాగర మదనం ఆ సన్నివేశాన్ని చూడొచ్చండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే అండి ఆలయ గోపురము. మనకి ఎదురుగానే ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందరికి వెళ్తే మన కెమెరా నాట్ అలౌడ్ అండి, స్ట్రిక్ట్లీ ఫోటోగ్రఫీ ఇస్ ప్రొహిబిటెడ్. సో మేము లోపల షూట్ చేసుకోలేదు. మనకి బయటకు వచ్చిన తర్వాత మనకి చాలా షాపింగ్ ఉంటుంది, అది కవర్ చేసాము. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్. ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయిందండి, మేము కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్తూనే మనకి చాలా షాపింగ్ ఉంటుంది. అంటే డ్రెస్సెస్ ఉంటాయి, కిడ్స్ వేర్ ఉంటుంది, తర్వాత దేవుడి విగ్రహాలు ఉంటాయి, చాలా షాపింగ్ ఉంటుంది. ఈవెన్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా చాలా ఉంటాయి. ఇంకా కొన్ని డొనేషన్ స్టాల్స్ కూడా ఉంటాయి. అంటే గోమాతకి డొనేట్ చేయాలనుకుంటే, లేకపోతే ఎవరికైనా కిడ్స్కి ఫుడ్ ఆఫర్ చేయాలనుకుంటే అలాంటి స్టాల్స్ కూడా ఉంటాయి. మేము లోపలికి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా లైట్నింగ్ అంతగా లేదు, బయటికి వచ్చేసరికి స్టార్ట్ అయింది. చాలా అద్భుతంగా ఉంది లైట్స్తో, ఇంకా లైక్ బ్రైట్నింగ్ లైట్స్. ఇస్కాన్ టెంపుల్ ఫస్టే బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంకా లైట్స్తో చూస్తే అసలు కన్నుల పండుగగా కనిపిస్తుంది. మనం బయటికి వస్తూనే ప్రసాదం కౌంటర్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంది ప్రసాదం. మేము కూడా తీసుకున్నాము. కిచిడి ఇచ్చారు. సో నెక్స్ట్ టైం మీరు తిరుపతికి వచ్చినప్పుడు లోకల్ సైట్ సీయింగ్ వెళ్ళేటప్పుడు ఇస్కాన్ టెంపుల్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. మస్ట్ విజిట్ ప్లేస్. ఓకే, మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ, బాయ్.